పాపం ఇలాగే కానిస్టేబుల్ సెలక్షన్ లో పరిగెత్తాడు, కానీ చేతికి లాఠీ రాలేదు. ఎస్ఐ సెలక్షన్ లో ఇలాగే హై జంప్ కూడా చేశాడు, బట్ హెడ్ మీద టోపీ రాలేదు. ఈసారి మాత్రం ఈ దూకుడుగాడికి కాకి డ్రెస్ రావడం ఖాయం. కాదు సల్మాన్. ఇదేంటి, పోలీసు ఉద్యోగం కోసం పరిగెత్తేవాడు వెనకాల పోలీసులే పడ్డారా? కొంపదీసి పోలీసు వాళ్ళ దగ్గరే పర్సు కొట్టేశాడా? చెప్పడం మర్చిపోయాను, మనోడి పేరే పర్సు, ఐ మీన్ పర్సురామ్. అందరూ ముద్దుగా పిలుచుకునేది పర్సు. ఏజ్ అమ్మాయిలు ఆశపడేంత, హైట్ 6 దాకా పోయింది, వెయిట్ 70 దగ్గర ఆగి. కలర్ కనిపిస్తుంది, క్యారెక్టర్ కాసేపట్లో తెలుస్తుంది. క్రికెట్ ఆడదాం. ఇదనే చదువాంగ తెరిమా, క్లీన్ బోల్డ్. ఇదిగో నీ పర్సు, అదిగో నీ పర్సనాలిటీ. 5,000 ఇచ్చుకో, మనకు అదే 10,000. వెళ్ళి పార్టీ చేసుకోవాలి. చూస్తే తెలియట్లేదు, స్లిమ్ బాడీ స్లమ్ భాష పబ్లిక్ రా అన్నా. యార్ తెరిమా, శ్రీలంకలో ఓడి వంద జాపనా జాదుడా, ఒరికి రౌడీడా. మేము యూనిఫామ్ వేసుకున్న వీధి రౌడీలంపా. మురుగన్ని పట్టిస్తే నీకు 5,000, పట్టుకుంటే మాకు బోడి 100 రూపాయల ఇంక్రిమెంట్ రా. అదే పట్టించుకోలేదనుకో, వారానికో ఇంక్రిమెంటు, నెలకో బోనస్, సంవత్సరానికో హాలిడే ట్రిప్. చిచ్చా, మీరింత ఉత్సాగాలు అనుకోలేదే. ఈ మ్యాచ్ ఫిక్సింగ్ చూస్తుంటే బ్యాటింగ్ తప్పేలా లేదు. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరిని చేయాలో తెలియాలంటే వేయాల్సిందే. బొమ్మ పడిందంటే కాకుల్ని కొడతా, కొట్టు పడిందంటే కాకుల్ని కొడతా. రామే కాయనిల్లే. మరి ఇప్పుడు ఎవరిని కొడతావు? ఇద్దరిని బ్యాటింగ్ చేస్తా. తమ్మి ఎన్నడా పాకరే ముట్టాల్ ఓటనా పడా. బ్రిటిష్ వాడు వచ్చి ఇండియాని దోచుకుపోయినాడు, ఫ్రెంచ్ వాడు వచ్చి ఇండియాని దోచుకుపోయినాడు, ముగులు వాడు వచ్చి ఇండియాని దోచుకుపోయినాడు, మురుగన్ వాడు ఇండియాని దోచుకుందామని వచ్చి పుచ్చినాడు. ఈ ఇండియా యూత్ ఎన్నాడా చేతిలో బ్యాట్ పెడితేనే వీరబాదులు బాతుర్రు, అదే ఇండియానే పెడితే బౌలింగ్ పనడా అన్నా పోటనా. అరే అన్న అడిచే సాట్ తెరిమా. అరే ఎల్బిడబ్ల్యూ అంటే ఆమె ఇది చీటింగ్ సామె, ఇది బ్యాటింగ్ మాదిరి ఇల్ల సామె, లాఠీ చార్జ్ మాది ఇరుకు సామె. మా లాంటి మాస్ గాలికి ఇండియా టీమ్ లో ఛాన్స్ ఇస్తే లాఠీ చార్జ్ మాదిరిదా. అమ్మో ఎన్ని తట్టలు. తట్టలు కాదురా, కట్టలు. కొత్తగా వచ్చిన కమిషనర్ గారికి మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. మార్నింగ్. మీరు యూత్ కి పోలీస్ ఉద్యోగాలు ఇవ్వటం లేదు, మీరు ఇచ్చిన వాళ్ళు సరిగ్గా ఉద్యోగాలు చేయటం లేదు. పబ్లిక్ ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు, సేల్స్ ట్యాక్స్ కడుతున్నారు, రోడ్ ట్యాక్స్ కడుతున్నారు, టోల్ ట్యాక్స్ కడుతున్నారు. ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ కట్టించుకుంటున్నారు. ఆ ట్యాక్స్లన్నీ దొబ్బి మీరు ఇచ్చే శాలరీలు వేస్ట్ అవుతున్నాయి. అందుకే వాళ్ళ ఉద్యోగాలు మేము చేసి ట్యాక్సులు పుచ్చుకుంటున్నాం. దాని పేరు సెట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్యాక్స్. ప్రపంచం ఎంతో అందమైనది, కుళ్ళును తీసేస్తే పువ్వులా వికసిస్తుంది. సెట్ అంటే స్వయం ఉపాధి పన్ను. ఎవరో సెట్ అంట డిపార్ట్మెంట్ లో ఉన్న కుళ్ళును తీసేస్తాడంట. దీన్ని అమెరికాలో సోషల్ పోలీసింగ్ అంటారు. పబ్లిక్ లీడర్స్ లా పబ్లిక్ పోలీస్ పుట్టుకొస్తారు. మన డ్యూటీ మనం సరిగ్గా చేయకపోతే పుట్టుకురారా. ట్విన్ సిటీస్ లో ఉన్న రౌడీలందరినీ 6 నెలల్లోనే క్లీన్ చేస్తా అన్నారు సార్. 1 నెలలోనే క్లీన్ చేశారు సార్. కష్టపడినా కష్టపెట్టినా పట్టుకోలేని ఒకే ఒక క్రిమినల్ నీలకంఠ అలయాస్ నీల్. సిటీలో వీట్ చేయని క్రైమ్స్ లేవు, ఇన్వాల్వ్ అవ్వని దందాలు లేవు, ఎఫ్ఐఆర్ రాద్దామంటే కంప్లైంట్స్ లేవు, అరెస్ట్ చేద్దామంటే ఆధారం లేదు సార్. ఈ పార్టికల్లా వీడికి వ్యతిరేకంగా మొదటి సాక్షి కోర్టులో హాజరై ఉంటాడు. నా షరతులను ఒప్పుకున్నట్టే కదా? ఓకే సార్. గుర్తుంది కదా, నా మీద ఉన్న కేసులన్నీ కొట్టేయాలి. లోపలికి వెళ్దామా? నేను సాక్ష్యం చెబుతున్నట్టు నీలకంఠానికైతే తెలియదు కదా? తెలియదు. నీలకంఠానికి తెలియదనోగా? తెలియదనోగా? పడుకో నీలకంఠ. వీడు నీళ్ళు కాదు. ఇవాళే ఇక్కడే చస్తావు కొడక.
వాడు నీలే నీళ్ళ కంటే కాదు ఇవాళ నీ చావు ఖాయోరా. అడుగు నన్ను చంపేస్తాడు నీళ్ళు కాదు సాక్ష్యం ఈడ కాదు ఇంకా పైకి పోయి చెప్పు. భగవద్గీత చదివావంటే నీతి అర్థమవుతుంది, రామసూత్ర చదివితే భూత అర్థమవుతుంది. నీల్ని చదవాలనుకుంటే గతే ఉండదు. నీలకంఠ సాక్ష్యం ఏమైంది? సాక్ష్యం చచ్చింది సార్. వాణ్ణి చంపింది నువ్వా నేనా? సాక్ష్యం ఉందా పోయిందా? అన్ని రంగులు కలిస్తే నలుపు. నీల్ జీవితంలో అన్ని రంగులు నలుపు. తాచుపాము కాటేసే ముందు బుస కొడుతుంది, కానీ నీల్ మాత్రం కాటేశాకే బుస కొడతాడు.